వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్తో కార్వింగ్ చేస్తున్నాను. దాన్ని ఒక స్లైస్ రూపంలో చేసి మనకు కావాల్సిన డిజైన్ని దాని లోపల మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక ఫిష్ షేప్లో నేను తీసుకుంటున్నాను. ఓకే, మనకు కావాల్సిన డిజైన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్సెస్ ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని ఇలా బార్డర్లోంచి మనం కట్ చేసేసి ఒక్కొక్క పీస్ని ఇలా దాంట్లోంచి తీసేసేయాలి. ఓకే, ఇక్కడ కొంచెం తగ్గిస్తున్నాను ఇక్కడ దీన్ని, ఇక్కడ దాని ఫిన్స్ని చూపించడానికి. అలాగే ఇటువైపును కూడా కొంచెం లైట్గా ఇక్కడ నుంచి కొంచెం తగ్గిస్తున్నాను. ఆ షేప్ అనేది మనకు కొంచెం కనపడేట్టుగా కింద సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా హోల్ చేసి దాంట్లో మిరియం పెడుతున్నాను. ఇక్కడ కొద్దిగా నోరు ఓపెన్ చేస్తున్నాను దానికి. రైట్, ఇలా మనకు నచ్చిన షేప్లు బర్డ్ కానీ బటర్ఫ్లైస్ కానీ రకరకాల షేప్లు మనం ఇలా తయారు చేసుకుని గార్నిష్లా పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఇలా హ్యాంగ్ కూడా చేయొచ్చు, ఏదన్నా మనం థ్రెడ్ అలాంటివి చేసి, లేకపోతే ప్లేట్ మధ్యలో లేకపోతే ఫుడ్ మధ్యలో కూడా పెట్టేసి ఇలా గార్నిష్లా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇలా వాటర్ మెలన్తో కనీసం ఒక 7-8 రకాలైనటువంటి పీసులు మనం ఇలా డెకరేటివ్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.